2 సమయాలు యెహోవా మీకు కృపను 6వ అధ్యాయము 7వ వచనం. యెహోవా కోపము ఉజ్జా మీద రగులుకొనెను, అతను చేసిన తప్పును బట్టి దేవుడు ఆ స్థలమందే అక్షణమందే అతని మొత్తగా ఆ అక్కడనే దేవుని మందసమునొద్ద పడి చనిపోయాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం చేశాడు ఉజ్జ మీద సనుగుకోవడానికే? మీకు చాలా సార్లు చెప్పాను, ఉజ్జ మీద దేవుడు కోపగించుకోవడానికి లేదా కోపపడడానికి కారణం ఏంటంటే, మందసము మీద ఏం పట్టుకెళ్తున్నాడు అది చెప్ప. ఎడ్ల బండి మీద మందసమును పట్టుకెళ్తూ ఉంటే ఆ మందసము ఎట్టు కాళ్ళు చారినందున ఆ మందసము పడిపోతుందేమని, అసలు మందసమును ఎవరు పట్టుకోవాలా? మందసమును పట్టుకోవడానికి కొంతమందిని ఏర్పాటు చేశారు, కహాతీయులు అనే వ్యక్తులను ఏర్పాటు చేశారు. మందసము వారు కూడా తాకకూడదు, మొయ్యడానికి మాత్రమే. అది ఎలా మొయ్యాలంటే కర్రలను పెట్టి గొల్లాలు ఉంటాయి, ఆ గొల్లాలకు కర్రలు పెట్టి మొయ్యాలి తప్ప వారు కూడా దానిని తాకకూడదు. మందసములు ఏముంటాయంటే ఆజ్ఞ, రెండోది కర్ర, మన్నా పాత్ర, ఈ 3 మందసములు ఉంటాయి. అయితే అసలు ఆ ఎట్టు కాళ్ళు జాగ్రత్త పడిపోతుందేమో, ఇతను చేసిన తప్పేమైనా ఉందా? దేవుడు ఎక్కడైనా పడిపోతాడా? పడిపోతుందేమో అనే ఆలోచనతో అతను చెయ్యి చాపాడు. ఎప్పుడైతే చెయ్యి చాపాడో ఆ యొక్క వ్యక్తి మీద దేవుడు కోపగించగడ అతను హతం చేశాడు. అక్కడ వినాశనము అనే ప్లేస్ గా నామకరణం చేయబడితే. రెండోది ఏంటో తెలుసా? మన సొంత ఆలోచనలను ప్రభువు మీద రుద్దడము. ఈరోజు యేసు ప్రభులు వారు లేదా ఆ మందసము పడిపోతుందనే భ్రమలో ఉన్నాడు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు పడిపోయిన వారు లేవనెత్తుతాడనే ఆలోచనలు లేడా? అందుకనే ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే, దేవుడి మీద పెట్టవలసినటువంటి భారము లేదా దేవునికి ఇవ్వవలసినటువంటి సమయము లేదా దేవుని ఎదుట సాగిలపడవలసిన మనము దేవుడినే మన దగ్గరికి తెచ్చుకునే స్థితికి వచ్చాం. దేవుడే మన దగ్గరికి రావాలా, దేవుడే మనకి కార్యాలు చేయాలా. నీవు చేసేదేమీ లేదు, నువ్వు దేవుడి దగ్గర